పాపాలు కదా. ఇన్ని మాట్లాడతారు మీరు. హిందూ మతం గురించి నేను హిందూనంటే ఎవరు నమ్ముతారు? పవన్ కళ్యాణ్ గారు మీరు నేను హిందూనంటే ఎవరు నమ్ముతారు? మీ నాన్నగారు నాస్తికుడు అంటారు ఒకరోజు. మా నాన్నకి దేవుడు అసలు మా నాన్న రాముడు అంటే రామ 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 అని రామకోటి రాసేవాడు అంటారు ఒకరోజు. నేను బ్యాప్టిస్ట్ అంటారు ఒకరోజు. నేను హిందూ సనాతన అనార్థడిక్ అనపాలజెటిక్ సనాతని అంటారు ఇంకొక రోజు. నెత్తి మీద టోపీ పెట్టుకుని మన ముస్లింలు బాగా రంజాన్లో లేకపోతే బక్రీద్లో బాగా పెద్ద మొక్కలు తింటామని చెప్పి మాట్లాడతారు మీరు. మా అమ్మాయికి బ్యాప్టిజం ఇప్పించాను మీరే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు మాట మాటకి మా ఇంట్లోంచి చూస్తే వెంకటేశ్వర స్వామి వైబ్స్ మాకు వస్తాయి, అలా పెరిగాను నేనని మాట్లాడారు. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా తలనీలాలు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు కర్మకాండలు పెట్టి? మీరు హిందూ అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీ దగ్గర రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి, రాజకీయాలతో ఎదుర్కోండి. జగన్ చేసిన తప్పులుంటే వాటిని బయట పెట్టి ఎదుర్కోండి. ఈ పచ్చి పాపానికి ఒడి కడుతున్నారు మీరు. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ డైరీ పాపాలన్నీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు తిరుపతికి సప్లై చేసిన డైరీలన్నిటి మీద, వాటి మూలాల మీద, వాటి లావాదేవీల మీద ఎవడెవడికి ఎంత పాపం ఉందో అది ఒకటే కాదు, మీరు సమాధానం చెప్పండి. సంప్రోక్షణ చేయండి. చేయరా? 4 డైరీలు కొవ్వు కలిసిన 4 లారీల్ని వెనక్కి పంపించి వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ వాడి ప్రసాదాన్ని పంచిపెట్టేశారు కదా. సంప్రోక్షణ ఉన్నదా? చేయరా సంప్రోక్షణ? పాపాలు మీరు చేస్తారు. మీ ప్రభుత్వంలో శాంపిల్స్ తీస్తారు, డైరీ ఏది లారీల్లో శాంపిల్ మీరు తీస్తారు మీ ప్రభుత్వంలో. దాన్ని జగన్కి అంటకడతారు మీరు. మీరు తిరగొట్టి కొవ్వు ఉందని చెప్పని, పంది కొవ్వు ఉందని చెప్పని తిరగొట్టిన 4 ట్యాంకర్ల నెయ్యిని మీరే తీసుకుని మళ్ళీ మీరు వాడేసి లడ్డూలు తయారు చేస్తారు. మరి పాపాత్ములు ఎవరు? మీరు కదా. ఈ పాపం చేసిన పాపాత్ములు మీరు కదా. కాబట్టి ఇక్కడతో ఈ పాపాలను ఆపండి. మీ డైరీకి ఉన్నటువంటి ఈ లింకులన్నీ మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఆగ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. ఆ రైడ్లలో దొరికినటువంటి మొత్తం ఎవడు కూడా నెయ్యి కాదు వీళ్ళు సప్లై చేసేది, మొత్తం కల్తీ నెయ్యే అమ్ముతున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ లో ఉన్నాయని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ డైరీలన్నిటితో మీకు లింక్ ఉంది. ఉందా లేదా? మీ పాపాలను ఎప్పుడు కడుక్కుంటారు? వాళ్ళు ఎవరో చచ్చిపోతే విమానంలో దాని వెనకాల మీరున్నారంటున్నారు. ఎవడో డైరీకి అప్పిస్తే దాని వెనకాల మీరున్నారన్నారు. నాకు అర్థం కానిది ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి తప్పుడు డైరీ ఓనర్లందరికీ కూడా కోట్లు కోట్లు పెట్టి డైరీలు పెడతారు, కోట్లు కోట్లు పెట్టి డైరీ వ్యాపారం చేస్తారు. అందరికీ హెరిటేజ్లో వాటాల మీద మక్కువ ఎందుకు? హెరిటేజ్లో షేర్లు కొనుక్కుందామని ఎందుకు మక్కువ? అందరికీ హెరిటేజ్లో వాటాలు ఎందుకు ఉంటున్నాయి? కారణం ఏంటి? లోగుట్టు పెరుమాళ్ళ గారి కానీ ఎవడు చెప్తాడు ఈ లోగుట్టుని? వాళ్ళు డైరీలు ఉంటాయి, వాళ్ళకి 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉంటాయి, 100 కోట్లు పెట్టి వ్యాపారాలు చేస్తారు, లావాదేవీలు చేస్తారు. వాళ్ళందరికీ హెరిటేజ్లో ఎందుకు వాటాలు ఉంటున్నాయి? ఎవడు చెప్తాడు? మన చుట్టూ వాళ్ళే ఎందుకుంటారు? కాబట్టి ఈ పాపాలని వదిలిపెట్టి దమ్ముగా
రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీ చేతనైతే చావుంటే ఎదుర్కోమని చెప్పని సవాల్ చేస్తున్న చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి.